వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చామండి. తొండమాన్పురం అనమాట. అయితే అంటే లాంగ్ వీడియోలో నేను వీడియో పోస్ట్ చేస్తాను. ఈ టెంపుల్ లోపలైతే తీయనివ్వట్లేదు, తీయకూడదు. అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కదండి, తీయనివ్వరు. స్వయంభూ అనమాట ఆయన. అయితే నేను చూసిన శివాలయం కూడా స్వయంభూనే. అదే అర్ధనారీశ్వర టెంపుల్ కూడా స్వయంభూనే, ఇది కూడా స్వయంభూనే. చూడండి, వర్షం, ఫుల్ వర్షం. మేము ఆటోలో వస్తుంటేనే ఫుల్ వర్షం ఉంది. కూడా చాలా వర్షం వస్తుంది ఫ్రెండ్స్. టెంపుల్ పాట పాడుతారు, మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ పాట పాడుతారు అనమాట. చాలా బాగా పాడతారు, మైక్లో పాట పాడతారు. లోపల స్వామి వర్షం చూపిస్తున్నాడండి, కుదరా ఫుల్ వర్షం. ఈ వెంకటేశ్వర స్వామి గుడిలోనే చాలాసేపు ఉండిపోయామండి. హోరుని వర్షం పడిపోతుంది కదా, అందుకని అక్కడే అయిపోయాం. పాపం వాళ్ళు పాటలు అయితే చాలా బాగా పాడారు, కానీ ఈ వర్షం హోరు వల్ల సరిగా వినబడట్లేదు. ఫుల్ వీడియో నేను చంటాంటి బ్లాగ్స్లో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నేను చిన్న చిన్న వీడియోస్ తీసాను, చంటాంటి బ్లాగ్స్లో అప్లోడ్ చేసేస్తాను, తప్పకుండా చూడండి. చాలా బాగున్నాయి ఈ టెంపుల్స్, అయితే ఎంత బాగున్నాయో తెలుసా. కాళహస్తి వస్తే తప్పకుండా ఇవన్నీ చూడాలండి. అయితే రామ పంచాయతనం కూడా చాలా బాగుంటుంది, ఖచ్చితంగా రామ పంచాయతనం కూడా చూడండి.